ఫ్రెండ్స్ వివో V60 సిరీస్ లో మరొక మొబైల్ ఫోన్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కెమెరా సెంట్రిక్ మొబైల్ ఫోనే. అయితే ఈ సిరీస్ లో వీళ్ళు మొట్టమొదటిసారిగా 200 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడంతో పాటు మన ఇండియా కోసం ఎక్స్క్లూజివ్ గా మరొక ఫీచర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. సో అదేంటి అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో దానికంటే బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 27 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ రెండిటిలో కూడా బిగ్గెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవి. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లోనే మంచి కెమెరా సెంట్రిక్ గా మొబైల్ ఫోన్స్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేసి లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోనే ఈ మొబైల్ ఫోన్. అండ్ ఇది ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ అయింది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ రేపు 10వ తారీఖు నుంచి మనందరికి అవైలబుల్ ఉండబోతుంది. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ వివో V60 AI తోటి వస్తుంది అని చెప్పి, అంటే ఏకి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ వివో బ్రాండింగ్ తో పాటు బ్యాక్ సైడ్ దీనిలో బాక్స్ కంటెంట్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ యాజ్ ఆఫ్ మనకు అంత అవసరం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి IMEI సీరియల్ నెంబర్ తో పాటు వేరియంట్ కూడా ఇక్కడ మనం పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 8+128GB, దీంతో పాటు మీకు ప్యారల్ గా 8+256GB వేరియంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. సో బాక్స్ అయితే మనం ఒకసారి అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా మనకి డివైసే. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. కొన్ని IMEI నెంబర్ సీరియల్ నెంబర్ స్టిక్కర్స్ తో పాటు ఇక్కడ మనకు ఒక క్లియర్ TPU కేస్ అయితే ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ కొన్ని యూజర్ మాన్యువల్స్. సో నేను మీకు అవసరం లేదు. అండ్ దీంతో పాటుగా 90 వాట్స్ ఆఫ్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ A టు టైప్ C కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో వీటన్నిటి పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ అయితే చూద్దాం. సో దీన్ని నీట్ గా ఒక ర్యాపర్ లో ర్యాప్ చేసి పంపించారు. వావ్, కలర్ మాత్రం సింప్లీ క్రేజీ. అండ్ ఈ గోల్డ్ కలర్ మాత్రం ఈ ఫెస్టివ్ సీజన్ లో సూపర్ క్రేజీ అనిపిస్తుంది. అండ్ దీన్ని వీళ్ళు నోబుల్ గోల్డ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అండ్ దీంతో పాటు మరొక కలర్ కూడా ఉంటుంది, ఎలైట్ పర్పుల్ అని చెప్పి. సో లేడీస్ అయితే కనుక ఎలైట్ పర్పుల్ బాగుంటుంది. సో రెగ్యులర్ గా యూజేజ్ వాళ్ళకి ఈవెన్ ఇది కూడా గోల్డ్ ఎక్కువగా లేడీస్ ఇష్టపడుతుంటారు. చెప్పా కదా, మెయిన్ కెమెరా సెంట్రిక్ గా కెమెరాస్ ని ఫోకస్ చేస్తూ దీని అయితే లాంచ్ చేసిన మొబైల్ ఫోన్ ఇది. సో డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ సైడ్ కార్నర్స్ లో మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ ప్యానల్ లో సమ్ స్ట్రైప్స్ అనేవి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అది మనకి ఈ లైటింగ్ దీని మీద పడ్డప్పుడు కొంచెం రిఫ్లెక్షన్స్ ఏవైతేనో కొంచెం యూనిక్ గా ఉంది. అండ్ కెమెరా బంప్ చుట్టూతా కూడా వీళ్ళు రోజ్ గోల్డ్ కి సంబంధించినటువంటి మెటల్ ఫ్రేమ్ ని ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ డ్యూయల్ టోన్ ఫ్లాష్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి కంప్లీట్లీ బ్యాక్ ప్యానల్ లో ఇంటిగ్రేట్ అయి రావడం జరుగుతుంది. సో ఎక్కడ మీకు ఆ ఎంబ్రాయిడెడ్ ఏదైతే ఉందో అదైతే మీరు ఫీల్ అవరు, విచ్ ఇస్ గుడ్. అండ్ వివో అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సైడ్ మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి న్యూ డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే ఆల్మోస్ట్ 4 times బెటర్ ప్రొటెక్షన్ మనకి ఇందులో రావడం జరుగుతుందంట. ఇంతేకాదు దీంట్లో మనకి IP68 and 69 కూడా ఇచ్చారు, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్. అండ్ ఫ్రంట్ డిస్ప్లే కూడా మీకు క్వాడ్ కర్వ్ డిజైన్ తోటి రావడం జరుగుతుంది. కొంచెం కంటెంట్ మీరు చూసినప్పుడు ఆ ప్రీమియం ఎలిగెన్స్ ఎక్స్పీరియన్స్ మీరైతే ఖచ్చితంగా పొందొచ్చు. ఇక ఫోన్ థిక్నెస్ కూడా మీకు జస్ట్ 7.9mm థిక్నెస్ ఉంటుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 190 grams అంతే. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్లీ ఫిట్. బట్ కొన్ని రోజుల తర్వాత మీకు ఎల్లో అవుతుంది. సో ఆఫ్టర్ మార్కెట్ మీకు బెటర్ దొరికే అవకాశం ఉంది. అండ్ సైడ్ కార్నర్స్ కూడా మనకు కొంచెం బంప్ ఉండటం వల్ల పొరపాటున మొబైల్ చేజారి కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ తక్కువ అని చెప్పొచ్చు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. దీంట్లో మీరు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో 128GB బేస్ వేరియంట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఆ స్టోరేజ్ సరిపోతుంది అనుకుంటే గో హెడ్. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక 120GB చూసుకోండి. మరి అదా ప్రైసింగ్ ఎంత తీసుకొస్తారు ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్స్ తో పాటు మనకి IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏం డ్రెస్ చేంజ్ అనుకుంటున్నారా? సో మరి టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేసిన తర్వాత మాట్లాడాలి కదా. సో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ఎవర్ వివో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ సిరీస్ అంటే బడ్జెట్ సిరీస్ లో కూడా హ్యూజ్ నెంబర్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకి ఇందులో తీసుకొచ్చారు. సో వీళ్ళు ఏ సెన్సార్ యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ బట్ ఆల్మోస్ట్ మనకి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఏవైతేనే వాటన్నిటిని కూడా మనకి ఇందులో ప్రైమరీ సెన్సార్ లో తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా మీరు డైరెక్ట్ గా 85mm తోటి క్లోజ్అప్ షాట్స్ ను కూడా మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ లో గానీ ఈవెన్ 1x అలాగే 2x అలాగే 3x తో పాటు 5x దాకా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ 5x లో కూడా డీటెయిలింగ్ బాగుంది. అండ్ ఈవెన్ వీడియోస్ లో కూడా సేమ్ మీరు 1x అలాగే 2x తో పాటు అప్ టు 10x దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ 23mm గానీ 35mm గానీ 50mm గానీ ఈవెన్ 80mm గానీ ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ ని మీరు క్యాప్చర్
చేయడంతో పాటు ఫెస్టివల్ కి సంబంధించినటువంటి స్టైల్ ని కూడా పెట్టారు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది IP68 and 69 రేటింగ్ రావడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంతే కాదు, మీకు పోర్ట్రేట్ మోడ్ లో ఏ స్టైల్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ AI కి సంబంధించినటువంటి సీజనల్ ఫోటోగ్రఫీస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. సో మనం బేసిక్ గా వివో ప్రీమియమ్స్ లేదా ఫ్లాగ్షిప్ లో మనం ఎక్కువగా ఈ ఫీచర్స్ ఎలా చూస్తుంటాము. సో వీటితో పాటు ఎక్స్క్లూజివ్ గా మన ఇండియా కోసం వీళ్ళు దివాళీ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్ ఫోటో. సో దీన్ని ఏ ఫెస్టివల్ పోర్ట్రేట్ మన ముందు తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎఫెక్ట్ ఏ సహాయంతో యూజ్ చేస్తూ క్యాప్చర్ చేసేటువంటి ఫీచర్ ఏదైతే ఉందో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ప్రైమరీ సెన్సార్ 200 మెగాపిక్సెల్ ఇచ్చారు, అంటే హై రెజల్యూషన్ పిక్చర్స్, అలాగే క్వాలిటీ లాస్లెస్ చూస్తున్నారు. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ మెయిన్ గా చెప్పాలన్నట్లయితే ఫోటోగ్రఫీ మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక నిజంగా దిస్ ఇస్ ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. ఇక నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్. అల్ట్రా వైడ్ గురించి పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కి సంబంధించినటువంటి పిక్సెల్ మరికొంత బెటర్ గా తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎక్స్పోజర్ అలాగే డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ షార్ప్నెస్ పిక్చర్స్ మనం ముందు తీసుకొస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ లో లైటింగ్ ఫోటోగ్రఫీ కూడా ఫ్యాంటాస్టిక్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ లో ఉండి ఫోటోస్ ని క్యాప్చర్ చేశారు అన్నట్లయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా 90+ డిగ్రీస్ మనకు రావడం జరుగుతుంది. సో వ్లాగింగ్ ఇట్లాంటివి, ఈవెన్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ అండ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా ఫ్యాంటాస్టిక్. అండ్ బై ద వే దీంట్లో మీకు రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం వీళ్ళు మనకి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కెమెరాలో ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ లో ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తాన్ని కూడా ఇందులో తీసుకొని రావడంతో పాటు 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు చూసారా, ఇదైతే క్రేజీ అనిపించింది. ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. సో మనకి HDR10+ కంటెంట్ అంతా కూడా మనం వాచ్ చేయొచ్చు. దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ 1600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది మనకి DCI-P3 కలర్ గామెట్ కి సపోర్ట్ చేయడంతో పాటు 387 పిక్సెల్ డెన్సిటీ మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొన్ని శాంపిల్స్ ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిలింగ్ చాలా బాగుంది, పిక్చర్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. సో డిస్ప్లేస్ లో పెద్ద కంప్లైంట్ అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అదేం తిట్టు కాదు, మా ఊళ్ళో కుర్రోళ్ళు పవర్ మోతు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా బానే ఉంది అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. అండ్ ఒకసారి ఆడియోలో కూడా మనము ఎంత డెసిబెల్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఆడియో కూడా మనకి లౌడ్ గానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 100 డెసిబల్స్ దాకా మనకు ఆడియో అయితే వెళ్తుంది. 105 డెసిబల్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ అన్నట్టు. అండ్ బై ద వే దీంట్లో మీకు డాల్బీ లాంటి ఆడియో ఫీచర్స్ అయితే రావు, బట్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ రెండింటికి మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మన మెయిన్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి MediaTek Dimensity సంబంధించినటువంటి 7360 టర్బో ప్రాసెసర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ 7300 ప్రాసెసర్ తీసుకొచ్చారు. రెండు కూడా 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి కోర్ ప్రాసెసరే. అండ్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 2.5 GHz గా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి లాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా ఇది అన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలదు. అండ్ దీంతో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ని తీసుకొచ్చారు. సో అట్లీస్ట్ UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 30K దాకా టచ్ అవుతుంది కాబట్టి LPDDR5 అలాగే UFS 3.1 అనేది కామన్ గా తీసుకొస్తే ప్రతి బ్రాండ్ బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. బట్ మోస్ట్లీ ఇన్ కమింగ్ డేస్ వీటిని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, అదేనండి ఫన్ టచ్ OS తోనే మనకి ఇది రావడం జరుగుతుంది. సో Oryon OS కూడా మనకు త్వరలో తీసుకొని రాబోతున్నారు అన్నారు, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే దీంట్లో మనకు Oryon OS అయితే లేదు. మనకి ఫ్యూచర్ లో ఈ Oryon OS కూడా మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మీకు 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు రావడం జరుగుతుంది. ఇక ఆండ్రాయిడ్ అంటే మీ అందరికి తెలిసిందే, కస్టమైజేషన్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ దీంట్లో బ్లాట్వేర్ ఉందా అంటే చిన్నపాటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాప్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ స్నాప్చాట్, లింక్డ్ఇన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివన్నీ. అలాగే చిన్న చిన్న గేమ్స్, బ్రిక్ గేమ్, క్యాండీ క్రష్ ఇలాంటివి అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ వీటిని అవసరం లేదనుకుంటే వీటిని రిమూవ్ చేసుకోవచ్చు. వీటి వల్ల పెద్దగా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంటే పెద్దవాళ్ళకి ఇచ్చినా కానీ గేమే కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు, మన అకౌంట్ హ్యాక్ అవుతుందేమో అట్లాంటి అయితే లేదు. బట్ మంచి విషయం ఏంటి అంటే ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అయితే వీళ్ళు కంప్లీట్లీ రిమూవ్ చేశారు. ఇక దీనిలో ఉన్నటువంటి ఏ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫస్ట్ మనకి ఏ కాల్ అసిస్టెంట్. డైరెక్ట్ గా మనము ఏ కాల్ అసిస్టెంట్ సహాయంతో అవతల వాళ్ళు వేరే ఏదైనా లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు అన్నట్టు దానికి సంబంధించినటువంటి
టెక్స్ట్ అంతా మనం స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ లైవ్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్స్ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇంతేకాదు ఏ స్క్రీన్ రికార్డ్. సో బేసిక్ గా దీని సహాయంతో మనం చూసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి క్యాప్షన్, క్లోజ్ క్యాప్షన్ ఏవైతే ఇవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇందులో మనకి ఫోటో సెగ్మెంట్ లో కూడా ఏ ఫోటో ఎడిటర్ ఫీచర్స్ లైక్ ఏ ఇమేజ్ ఎక్స్పాండర్, ఏ ఎరేజ్ 3.0 అలాగే ఏ రిఫ్లెక్షన్ ఎరేజర్ తో పాటు అండ్ దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళకి సంబంధించిన కస్టమైజ్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్స్ ని నిరభ్యంతరంగా అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఆ బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఇక్కడే మ్యాసివ్ జంప్. ప్రీవియస్లీ మనకు 5700 ఇచ్చారు కదా, ఈసారి మనకి 6500 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొని రావడంతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ మీకు 27 మినిట్స్ లోనే కంప్లీట్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ అనదర్ గేమ్ చేంజర్ ఈ సెగ్మెంట్స్ అన్నిటిలో, అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు గనక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక 1.5 డే నుంచి 2 డేస్ దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు గనక కొంచెం హెవీ యూజర్ అయినా గానీ ఆరామ్సే ఈ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ టోటల్ డిశ్చార్జ్ అయినా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, బట్ వైర్ ద్వారా అంటే కేబుల్ ద్వారా మీరు ఇంకొక మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చారు, డ్యూయల్ బ్యాండ్ వైఫై ని మనకు ప్రొవైడ్ చేశారు అండ్ బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు NFC ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫిజికల్ సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంతా బానే ఉంది కానీ ఐఎమ్ మిస్సింగ్ దట్ FM రేడియో. సో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇవాళ రేపు ఆల్మోస్ట్ 3.5 జాక్ తీసేసినప్పటి నుంచి అవన్నీ తీసేశారు. సో వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసి బ్రాండ్స్ మళ్ళీ తిరిగి ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి డ్యూయల్ 5G సపోర్ట్ ఉంది. 2 సిమ్ కార్డ్స్ రెండిట్లోనూ ఫిజికల్ గా మీరు 5G వేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని అంటాను. నా ఏరియాలో ఫ్లాగ్షిప్ లో ఏదైతే స్పీడ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానో సేమ్ స్పీడ్స్ ని మనకి ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ లేదా ప్రైమరీ ఫోకస్ అంతా కూడా మీకు ఫోటోగ్రఫీ బెటర్ గా ఉండాలి, రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలోనూ 4K వీడియో రికార్డింగ్ కావాలి, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు గ్రూప్ తోటి రీల్స్ షార్ట్స్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నా కానీ దీంట్లో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 90 degrees ఉంటుంది ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలో, కాబట్టి బెటర్ కంటెంట్ ని మీరు 4K లో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, డీసెంట్ ప్రాసెసర్ అండ్ చెప్పే కదా ర్యామ్ అలాగే రోమ్ ఈ రెండు కొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మీకు బేస్ ప్రైస్ 8+128GB 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ 10% క్యాష్ బ్యాక్ కార్డ్స్ తోటి కూడా మీరు అయితే పొందొచ్చు. అడిషనల్ 1 year ఎక్స్టెండెడ్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ అట్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్స్ రేపు 10వ తారీఖు నుంచి మనకి అఫీషియల్ గా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ లోకి అయితే రానుంది. ఎనీవే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.